నమస్తే అండి, మీ పేరు? పోలారావు. ఎక్కడ బాబాయ్ మీది? ఇక్కడే శ్రీహరిపురం. ఏం చేస్తుంటారు మీరు? నేను ప్రస్తుతానికి అంతకుముందు కార్పెంటర్ పని చేస్తూ ఉన్నాయి. స్టీల్ ప్లాంట్లో జాయిన్ అయ్యి రిటైర్ అయ్యి ఇంటికాడ కూర్చుంటున్నాను. ఏంటి బాబు, 25 రోజుల్లోనే ఎలక్షన్ ఉంది కదా, మరి ఏంటి అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒకవైపు ఉద్యమం చేస్తూనే ఉన్నారు, మరి సార్ ఎవరు గెలిస్తే దాన్ని ఆపే పరిస్థితి ఉందంటారు? అసలు వైసీపీ కానీ గెలిచిందనుకో అసలు ఆపుదమ్మా. టీడీపీ గెలిస్తే ఆగుతుంది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చెయ్యాలంటే ఎవరి తరం కాదు. మోడీ లాంటి ఇంకో మోడీ పుట్టాలా పెట్టి ఒక అలాట విశాఖపట్నం ప్రైవేటైజేషన్ అవ్వాలనుకుంటే కొన్ని వేలు శవాలు ఎగురుతాయి. అంటే అంత తేరగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవ్వదు. ఏంటి బాబు, ఇక్కడ స్థానికంగా గెలిచిన ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారు అసలు రైల్వే జోన్ విషయంలో కానీ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించిన విషయంలో కానీ పార్లమెంట్లో తన గళాన్ని ఎంతవరకు వినిపించారంటారు? అసలు ఆయనకి గలం అనేది ఉంటే కదా వినిపించడానికి. అక్కడ గలం లేదు ఆయనకి. ఒకరోజైనా మాట్లాడలేదు. మరి ఎక్కడ శ్రీకాకుళం ఎంపీ రామ్మూర్తి నాయుడు ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అడిగాడు. రామ్మోహన్ నాయుడు గారు అయితే ఆయన్ని మన విశాఖ జిల్లా వాడు కాదు, శ్రీకాకుళం జిల్లా అతను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం గల్లా ఇప్పాడు. మరి విశాఖపట్నం ఎంపీ ఆ గల్లం ఇప్పలేదు. మరి ఇంకెందుకు అలాంటి వాళ్ళు ఎమ్మెల్యే పోటీ చేస్తాడు, ఎంపీగా పోటీ చేస్తాడు, ఎక్కడైనా ఓడిపోతాడు. మరేంటి సార్ ఈసారి ఇక్కడ ఎంపీగా టీడీపీ కూటమి నుంచి శ్రీ భరత్ గారు నిలబడతా ఉన్నారు, ఒకవైపు వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు నిలబడతా ఉన్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది? బొత్స ఝాన్సీ గారికి డిపాజిట్లు వస్తే గొప్ప. ఏటమ్మా విజయనగరం జిల్లా వదిలేసి విశాఖ జిల్లా వచ్చేది. విశాఖ జిల్లా వాళ్ళు అమాయకుల ఆవిడ కోటేసిందానికి బొత్స సత్యనారాయణ పెట్టేసేస్తారా లేకపోతే ఆవిడని పెట్టేసేస్తారా? ఆ పిల్ల అమ్మగారు ఇల్లు ఈ పక్కనే ఈ మూలనే అయినా సరే వేసేస్తారు. ఒకటి ఎప్పుడు జనాలకి ఆవిడ ఏంటో తెలిసేటి తెలీదు. ఎలా ఉంటుంది భరత్ గారికి? ఎలా ఉంటుంది అంటారు? భర్త గారు గణన్ బాబు గ్యారంటీ గెలుస్తారు ఇక్కడ, అందులో డౌట్ లేదు. ఆయన గెలిస్తే పార్లమెంట్లో తన గళాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అంటారు? యువకుడు కదా, యువకుడు మరి చదవరు, దాని చేత విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం నోరిపుతాడు, అందులో డౌట్ లేదు. అసలు 5 ఏళ్ల పాలన ఏ విధంగా అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు? ఈ 5,000 పాలనలోనే నరకం చూశారు జనాలు. ఇక్కడ తాపీ మేస్త్రులు, కార్పెంటర్లు, ఆ ఇసుక అమ్ముకోవడంలో సిమెంట్ అమ్ముకోవడం. సిమెంట్ అంటే కామన్గా అమ్ముకుంటారు, ఇసుక అమ్ముకోవడం అనేది కార్మిక సంఘం కార్మిక నాయకులు కార్మికులందరూ కూడా డౌన్ అయ్యారు. అందరికీ వ్యతిరేకమే. అసలు ఎలా ఉంటుంది ఈసారి ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి? కూటమి కూడా బరిలోనే ఉంది సార్ రాష్ట్ర వ్యాప్తంగా. ఉత్తరాంధ్రలో కూటమి ఉన్నా లేకపోయినా సరే టీడీపీ అధికారానికి వస్తుందమ్మా. ఇక్కడ ఉత్తరాంధ్రలో టీడీపీకి ఎక్కువ సీట్లు వస్తాయి. ఓకే, ఏంటి బాబు అంత డ్యామ్ షూర్గా ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే యాక్చువల్గా జరిగిన స్టోరీ కదా ఇది, మనకు క్లియర్గా అర్థమవుతుంది. పోనీ విశాఖపట్నం జిల్లాకి జగన్ బాబు వచ్చి ఏం పని చేశాడనేది ఒక్కటి ఇది ఏం కనిపిస్తుంది? ఇది జగన్ చేసాడు, ఇది మంచి పని అని ఏం కనిపిస్తుంది? ఏం కనిపించలేదు. నాకట 3 మీటర్లు ఉన్నాయంట, నాకంట పెన్షన్ ఇవ్వడట. ఓకే, పెన్షన్ కట్ అయింది మీకు అయితే? ఇవ్వడట. మన పక్కనే ఉన్నాడు, ఈయనకి 3 మీటర్లు ఉన్నాయి. ఈయనకి ఏ కార్పెంటర్, వృత్తి కార్పెంటర్. ఆ 3 మీటర్లు ఉన్న ఒక కొడుకు ఒక ఇల్లు కట్టుకోండు, ఒక కొడుకు ఒక ఇల్లు కట్టుకోండు, ఒక కొడుకు ఒక ఇల్లు కట్టుకున్నాడు. కానీ పేరు మటుకు ఈయన పేరు మీద ఉంది. మరి 3 కొడుకులు 3 ఫ్లోర్లు కట్టుకున్నట్టు ఎవరికి తెలియదు. కానీ ఈయన పేరు మీద 3 మీటర్లు ఉన్నాయని పెన్షన్ కట్టేసి పారేశారు. అసలు యాక్చువల్గా ఇల్లు ఎలాగొచ్చింది, ఆయన ఎలా కట్టుకున్నాడు, ఏ బాధల మీద కట్టుకున్నాడు ఏంటి అన్నీ ఆలోచించి కట్ చేయాలి కదా. ఏంటి బాబు ఎలా ఉంటుంది ఈసారి ఓవరాల్గా ఎలక్షన్ అనేది? ఓవరాల్గా ఎలా ఉంటుంది? టీడీపీ విజయం సాధిస్తుంది ఖచ్చితంగా, పక్కాగా, అందులో డౌట్ లేదు. మా కూటమి అధికారంలోకి వస్తే ఎలాంటి న్యాయం చేస్తారంటారు ప్రజలకి? మా కూటమి అధికారంలోకి వస్తే కేంద్రం నుంచి 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 5 లక్షలు బీమా పథకం పెడతామంటున్నాడు. మరి మోడీ అది నిలబెట్టుకుంటే మోడీకి నెక్స్ట్ ఏమైనా నూకలు ఉంటాయి.
చంద్రబాబు గారు ఈ నెల నుంచే 4,000 పింఛన్ అంటున్నాడు. అవును, ఆయన గెలిచిన వెంటనే 3,000, ఈ 3 నెలలు 3,000, 4,000 కలిపి 7,000 7 నెలలు ఇస్తే ఈయనకి మంచి పేరు వస్తుంది. అప్పుడు ఆయన జగన్ గారు నేను 3,000 పెన్షన్ ఇస్తానని సంవత్సరానికి 250 చేశాడు. కానీ ఈయన ఒకసారి 1,000 రూపాయలు ఇస్తానంటున్నాడు. ఒకసారి 1,000 రూపాయలు ఇచ్చి 4,000 ఇస్తే ఈయనకే మంచి పేరు వస్తుంది. అది. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు రాజు అండి. ఏం చేస్తుంటారు అన్న? నేను మామూలు ప్రైవేట్ వర్క్ చేసుకుంటాను. ఎక్కడన్నా మీది ఏ ఏరియా? ఇక్కడే మల్కాపురం. ఏంటంటే 25 రోజుల్లో ఎలక్షన్ ఉంది కదా, ఎలా ఉండబోతుందంటారు ఈసారి? ఈసారి అయితే పక్కా టీడీపీ గెలుస్తుంది. జగన్ రాడు. ఎందుకని అసలు? ఎందుకనంటే పరిపాలన అది బాగోలేదు, అందుకు రాడు. పక్కా టీడీపీ. విశాఖపట్నం ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు ఈ 5 సంవత్సరాల్లో? ఏం చేశాడండి? ఏం చేయలేదు. వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళు చూసుకున్నారు తప్ప రోడ్లు అవి మొన్న ఎలక్షన్ ముందని చేయించాడు, లేకపోతే అతను వేయించాడు రోడ్లు అయ్యింది. మీ నియోజకవర్గంలో ఎలా ఉంటుందన్న పోటీ? మా నియోజకవర్గంలో గణబాబు గెలుస్తారండి. గణబాబుకే మా ఓటు. ఎంపీ అభ్యర్థిగా గతంలో ఓడిపోయిన భరత్ గారు మళ్ళీ పోటీలో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు బొత్స ఝాన్సీ గారు కూడా వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు. ఎవరికి ఎక్కువ శాతం అందుకు అవకాశం ఉంటుందంటారు? భరత్ గారికేనండి. ఈసారి పక్కా భరత్ గారికి వేస్తారు. మళ్ళీ ప్రజల్లో మార్పు వచ్చింది, కంపల్సరీ భరత్ గారికి వేస్తారు. భరత్ గారు గెలిస్తే పార్లమెంట్లో ఎలాంటి గళాన్ని వినిపించగలరు అంటారు? అసలు గలం అంటే మనకి ఏ విధంగా మాట్లాడగలరు? ఏ విధంగా అంటే వాళ్ళు చేసిన వాగ్దానాలని నెరవేరుస్తారండి. ఇది మాత్రం పక్క. వాళ్ళు చేసిన హామీలన్నీ నెరవేరుస్తారు. వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళు ఏంటనేది చూపెడతారు. అది జగన్ మాత్రం జగన్ ఏం చేయలేదండి, పరిపాలన ఏం లేదు. అంతా డబ్బులు ఇచ్చి మళ్ళీ డబ్బులు మన దగ్గర లాక్కోవడమే, ఏం లేదు. అంటే ఆయన కూడా అదే ధీమాగా ఉన్నారు, పథకాలు ఇచ్చాను నేను ఖచ్చితంగా గెలిచి తీరుతానని చెప్పేసి మాట్లాడుతున్నారు. పథకాలు కొద్ది మందికి ఇచ్చారు, కొద్ది మందికి ఇవ్వలేదు, చాలా మందికి ఎగదబ్బారు. అది చాలా కష్టం ఇచ్చారు. జగన్ రాడు. అంటే ఇక్కడ మీ విశాఖపట్నం ప్రాంతాన్ని ఈరోజు డ్రగ్స్ అడ్డాగా మార్చేశారనే వార్త ప్రపంచవ్యాప్తంగా హల్చల్ అయింది. మొన్న దొరికిన 25,000 కేజీల డ్రగ్స్తో. అసలు ఈ ప్రాంతానికి సంబంధించిన వాసిగా ఎలా చూస్తారు? గతంలో ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఉందా? గతంలో పరిస్థితి ఎప్పుడు చూడలేదండి. మొన్న 5,000 డ్రగ్స్తో దొరికిపోయారు పోర్ట్ ఏరియాలో. మరి అది వాళ్ళు చేసిందే, కానీ టీడీపీ వాళ్ళు పెద్ద వస్తున్నారు. ఇదంతా రాజకీయ పరిణామాలు అండి. అన్నీ అంతా పెద్దల హ్యాండ్ కూడా ఉంది అందులోని. అది ఏంటంటే ఈసారి కూటమిగా వస్తూ ఉన్నారు కదా, ఎలా ఉంటుందంటారు పోటీ? కూటమితోనే ఈసారి చూపెడతారు. అందుకే ఇంకా టీడీపీ పక్క సర్వేలో మాత్రం జై టీడీపీ, జై బాలయ్య బాబు. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు సింహాద్రి బాబు. ఏం చేస్తుంటారు అన్న? నేను కుకింగ్ చేస్తాను. ఎక్కడన్నా మీది ఏరియా? ఏరియా మల్కాపురం. ఏంటి ఎలా ఉంటుంది ఈసారి ఎలక్షన్ వచ్చేసి? ఎలక్షన్ టీడీపీ వస్తుంది బాబు. టీడీపీ గెలుస్తుంది పక్క 90%. ఎందుకని? మరి మనుషుల అభిప్రాయం అలాగ ఉంది. టీడీపీ వస్తుంది. టీడీపీ, జనసేన, మనము బీజేపీ పార్టీ కంపల్సరీ గెలుస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చామని అంటా ఉంటారు కదా, దాని ఎఫెక్ట్ ఉండదంటారా? పథకాలు ఇచ్చామని చెప్తా ఉన్నారు కదా, దాని ఎఫెక్ట్ ఉండదంటారు అసలు ప్రజలు? అలాంటివి ఏమి ఉండదు, అవన్నీ పైగా అవన్నీ. మన మనసాక్షి ఏది నమ్ముతుందో దానికే మనం ఓటు వేయాలి, అంతే. డబ్బు తీసుకోకుండా ఇంకా ఓటేస్తే ఇంకా మరీ మంచిది. మన ప్రజల్లో ఒక బలం అని ఉంటుంటుంది. మనం ఏదైనా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈరోజు బిర్యానీ పొట్ల కోసం, కోటర మందు కోసం, ఓ 1,000 రూపాయల కోసం కక్కుర్తి పడితే జీవితం అంతా ఇస్తారా? లైఫ్ లాంగ్ ఇవ్వరు కదా, ఆ ఒక్క రోజుకే. కానీ మరి 5 సంవత్సరాల దాకా మనం బాగుండాలన్నా, ఒక మాట అడగాలన్నా ప్రభుత్వాన్ని మనకి బలం ఉంటుంది. అంతేగాని బిర్యానీ పొట్లను కక్కుర్తి పడిపోయి, కోటర మందు కక్కుర్తి పడిపోయి, ఓ 1,000 రూపాయలు డబ్బులు కాకపోతే ఆ రోజు వరకే, ఆ రోజుకి సరిపోతే అయిపోద్దా? ఎంతమంది పేదవాళ్ళు, ఎంతమంది రైతులు, ఎంతమంది బాధపడుతున్నారు. అందుకే కంపల్సరీ టీడీపీ రావాలని నేను కోరుకుంటున్నాను, అంతే. ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా భరత్ గారు పోటీలో ఉన్నారు, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు పోటీలో ఉన్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంట? మరి వైసీపీ గురించి నాకు తెలియదు. భరత్ గారు వస్తారంటారా? భరత్ గారు కంపల్సరీ రావచ్చు. ఏంటంటే అసలు మీ విశాఖపట్నంకి సంబంధించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం ఒకటి, రైల్వే జోన్ సాధించడంలో కానీ, రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు కానీ, రాష్ట్ర మంత్రులు కానీ ఎంతవరకు కృషి చేస్తారంటారు? మరి ఆ విషయం అంటే నాకు పెద్దగా తెలియదు. అసలు మీ ప్రాంతాన్ని ఎవరు అభివృద్ధి చేశారు? గతంలో చంద్రబాబు నాయుడు పాలన ఎలా అనిపిస్తుంది? జగన్ గారు చంద్రనాయుడు పాలన బాగుంది, నాకు నచ్చింది కూడా. ఆయన పదవిలో ఉన్నప్పుడు మాకు ఇల్లు మొత్తం అని ఇచ్చేసి అన్నీ చేశారు. ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా పోయింది. ఈ ప్రభుత్వం రాగానే ఉన్న ఇల్లు కూడా పోయింది. మరి ఎందుకు పోయిందో మనకు తెలియదు.
మన అప్పుడు చంద్రబాబు నాయుడు హామీలో మనం 25,000 కూడా కట్టాం. పచ్చనాడ తోటలు కూడా మాకు ఇల్లు కూడా వస్తాయి. ఓకే, టిట్కో ఇల్లు వచ్చింది. దాని తాలూకా డీడీ పట్టాలు అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడేమో ఇల్లు పోయిందని అంటున్నారు. జగన్ పరిపాలన వేయడానికి వెళ్తే మీకు ఆల్రెడీ ఇల్లు వచ్చింది కదా అనే టైప్లో మాట్లాడారు. ఇంకా సర్లే ఏ పరిపాలన వస్తే చూద్దాం. ఆ ఇల్లు గురించి మనం ఏం లేదు, మనకి ఇల్లు వస్తే చాలు, ఇంకేం వద్దు. మనకి మంచి చేయాలి, ఇవన్నీ చేయక్కర్లేదు. మన వచ్చిన ఇల్లు ఇన్ని సంవత్సరాలు మనం ఉంటున్నాం, ఒక ఇల్లు వాకి ఏమీ లేదు, నీడంటే ఒకటి లేదు. జగన్ గారు ఇళ్ల స్థలాలకు ఇచ్చి ఇల్లు కట్టిస్తానన్నారు కదా, ఏం అవ్వలేదు మరి ఏం అవ్వలేదు మాకు. ఆ వచ్చిన ఇల్లు మాకు రద్దు అయిపోయిందని మాకు చెప్పేశారు ఆల్రెడీ. ఏంటి ఓవరాల్గా ఎలా ఉంటుందంటారు ఈసారి ఎలక్షన్ గట్టిగానే ఉంటుంది, గట్టిగా ఉంటుంది. కంపల్సరీ టీడీపీ వస్తుంది పక్కా. థ్యాంక్ యూ.